నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. వైశాఖ పౌర్ణమి రోజు ఎలాంటి దానాలు చెయ్యాలి, ఏ పూజలు చెయ్యాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఉన్న పౌర్ణములన్నీ విశేషమైనవే. అందులో వైశాఖ పౌర్ణమి అనేది ఇంకా విశేషమైనది. విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి దీన్ని వైశాఖ పౌర్ణమి అంటారు. ఈ విశాఖ నక్షత్రము వైశాఖ పౌర్ణమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనదిగా చెప్తారు. ఈ వైశాఖ పౌర్ణమి రోజు ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ కాలాలకు అనుగుణంగా మన దానాలు ఉంటాయి. ఇలా వైశాఖ పౌర్ణమి అనేది వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఆ కాలానికి సంబంధించిన దానాలు చెయ్యాలి. అంటే ఈ కాలం వేసవి కాలంలో మనం చెప్పులు, అలాగే విసనకర్రలు, గొడుగులు, చల్లని నీటితో కూడిన కుండ, అలాగే తెల్లని వస్త్రాలు, మజ్జిగ, పెరుగన్నం ఇలాంటివి దానం చేయడం వల్ల చాలా మంచిది. ఎవరైతే పంతులు గారికి గుళ్ళో పంతులు గారికి చల్లని నీటితో కూడిన కుండలో సుగంధ ద్రవ్యాలు వేసి ఇవ్వడము, తెల్లని పంచలు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, ఇలా మల్లెపూలు అలా స్వామివారికి ఇస్తారో వాళ్ళందరికీ ఇహలోక సుఖాలు కలుగుతాయి అని చెప్తారు. వైకుంఠ ప్రాప్తి గురించి వైశాఖ పౌర్ణమి రోజు మనం విష్ణు సహస్రనామాలు ఆ రోజంతా విష్ణు సహస్రనామాలు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఏదో ఒక చిన్న అవసరం ఉన్న వాళ్ళకి అవసరమున్న విధంగా మీరు దానం చేసినట్లయితే ఈ వైశాఖ పౌర్ణమి చాలా గొప్పది.